మాది రాజుల నియోజకవర్గం. జనసేన నెగ్గిన ఎంపీకి వేసాం. మేము ఎప్పుడు వైసీపీకి వేసేవాళ్ళం. కానీ లాస్ట్ టైం నుంచి మార్పు వచ్చింది. మాకు ఉంటాయి కదా మనోభావాలు అయ్యాను. నువ్వు రెడ్డిల చేత వాళ్ళ చేత ఇష్టమైనట్టు తిట్టేంతో అది కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ పక్కన పెడితే కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ బాగా చేస్తుంది. అందులో తిరిగేం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 సంవత్సరాలు ఉంటారు. ఏదో గాలి లెక్కలు కానీ ఈ 4 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యం. ఆయన వాయిస్ కూడా బాగుంది. ఇంక ఈ 4 తర్వాత ఇంకొక 5 ఉంటాడు అతను. ఇంక ఏపీ ఒక రేంజ్లో దూసుకెళ్తుంది. మనకు దూసుకెళ్ళటమే కావాలండి. ఇక్కడ కులాలు పార్టీలు ఏం కూడెట్టవు. కానీ భవిష్యత్తు కోసం ఇప్పుడు ప్రతిపక్షవాదం ఎందుకంటే అతనికి సీట్లు రాలేదు, అది టెక్నికల్గా రాదు. రానప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షవాదం లేకుండా ఎమ్మెల్యేలు లేకుండా పోరాడలేదా? నువ్వు పోరాడు, నువ్వు జనాల్లోకి రా, పోరాడు. వాళ్ళకి చేసి తప్పుల మీద పోరాడలు తప్ప అంటే ప్రతిపక్షవాదం ఇచ్చి ఒక గణమేళను పెరిగి టిక్కెట్లు వేసి అది క్యాబినెట్ హోదా ఇంకెప్పుడు పదవేనా నీకు? ఎప్పుడు పదవేనా? ఎప్పుడు పదవేనా? నువ్వు పులివెందులు రిజైన్ చేసేసి బయటకు ఆడుకుని వచ్చి పోటీ చేయి. నీకు సత్తా ఏంటిది వెళ్ళిపోతుంది. ఇప్పుడు పదవులు ఉండకూడదు కదా, పదవి లేకుండా కూడా చేయాలి కదా. ఇవన్నీ మీరు తెలియపరచాలి జనాలకి. ప్రతిపక్షవాది ఇస్తేనే అసెంబ్లీకి వస్తుందంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళకుండా పోరాడలేదా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకుండా వెళ్ళలేదు కదా. 23 వచ్చినప్పుడు వెళ్ళాడు కదా. ఆయన అవమానించారు కదా బయటకు వస్తా. వాళ్ళు అవి ఏముండదు ప్రతిపక్షవాదాలు అవన్నీ. పోరాడాలంటే తమిళనాడులో కరుణానిధి ప్రతిపక్షవాదంతో పార్టీ పెట్టాడు ఏంటి? అతను ఎలా పెట్టాడు? వాళ్ళందరినీ చూసుకోవాలి. మన మాయావతికి ప్రతిపక్షవాదం ఉండి గింటికి వచ్చి ఇప్పుడు సీఎం అయిందా? జగన్ అన్నీ కేకే సర్వేలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే 19 ఎమ్మెల్యేలు ఓడిపోతారని తెలిసింది. 19? ఏ పార్టీ? అది చెప్పలేదు, పార్టీ చెప్పలేదు. ఎవరై ఉండొచ్చు అంటారు మొత్తం టోటల్గా? 19 అంటే 11 ఏళ్ళలోనూ ఒక 8 మంది ఈ కూటమిలో ఉంటారు. అంటే కూటమిలో కూడా ఏమైనా గొడవలు ఉంటాయండి మామూలుగా. అంత పెద్ద మంది 164 మంది నెగ్గారు. 164 మంది నెగ్గి దాంట్లో వాళ్ళకు ఉంటాయి కదా సీనియర్లు. చాలామంది సీనియర్లు ఉన్నారు. సీనియర్లు వాళ్ళకు ఉంటాయి కదా పదవులు లేవని. ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే తిడతానే ఉన్నారు. ఎవరినండి? ఇదే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు కొంత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ని తిట్టాలండి. తిట్టకపోతే ఎలాగా? తిట్టలేదనుకో ఆయన ఏదో షూటింగ్లు చేసుకుంటే ఎక్కడో ఉంటాడు. ఇంకా బూతులు తిట్టాలి. తిడితే కసి పెరుగుతుంది. ఆ కసి పెరిగి రోడ్ల మాట తిరిగే అతను నెగ్గాడండి. రోజా ఈవేళ తిట్టిందంటే మంచి పనే చేసింది. రోజా తిట్టడం అందరూ తిట్టాలి. తిడితేనే అతను కరెక్ట్గా ఉంటాడు. లేదా ఎక్కడో ఏసీలో కూర్చుంటే పనులు అవ్వవు కదా. అతను కష్టపడితేనే ఎవరికైనా మ్యాండేట్. కష్టపడకుండా ఎప్పటికీ ఏది పని అవ్వదు. అంతే. నార్మల్గా నెక్స్ట్ ఒకవేళ చంద్రబాబు గారు కాకపోతే ఎవరు సీఎం అవుతారంటారు? చంద్రబాబు నాయుడు గారు కాకపోతే సీఎం అనేది అది మనం చెప్పలేమండి. వాళ్ళ పార్టీలో సీనియర్లు ఉన్నారు కదా. లోకేష్ ఉన్నాడు, వాళ్ళ మ్యాండేట్ అది. పవన్ కళ్యాణ్ కంటే ఏమో చెప్పలేము. ఇప్పుడు ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా పవన్ కళ్యాణ్ ఆశించడం తప్పే. ఆ సీఎం పోస్ట్ వాళ్ళ సీనియర్లు ఎవరికి వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాలి తప్ప. ఒకటండి, పవన్ కళ్యాణ్ అప్పుడే సీఎం పోస్ట్కి వెళ్ళకూడదండి. సీఎం పోస్ట్ అనేది అనుభవంతో కూడుకుందండి. అనుభవం లేకుండా వెళ్ళకూడదు. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకుని అప్పుడు ఆ పోస్ట్కి ఎక్కితే ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు జగన్కి అనుభవం లేకుండా సీఎం అయ్యాడు, ఏమైంది? అలాగే అనుభవం లేకుండా ఈయన వాళ్ళు అన్నీ ఫెయిల్ అయిపోలేదా? అప్పుడే అంత కంగారు పడకూడదు. ఏజ్ ఉంది కదా. సీఎం పోస్టే మ్యాండేట్ కాదు కదా. కావాలని కేసులు పెడుతున్నారు. కావాలని ఎందుకు పెట్టారు? ఇది కావాలని ఏం పెట్టారు చెప్పండి. ఒక కేసు ఏం పెట్టారు? కొడాలని తిట్టలేదా? వంశీ తిట్టలేదా? అది తగలబెట్టలేదా? మనం అనుకుందా అని ఆడెవడో బోరగడ్డ అనిల్ గారు తిట్టలేదా? తిట్టాడు కదా. అవన్నీ మీరు చూసారు కదా. కావాలని ఎలా కేసులు పెడతారా? ఎవరి టైం వచ్చాడు ఆడు పెట్టుకుంటాడు. జగన్ 2.0 వచ్చినప్పుడు అతను పెట్టుకుంటాడు. అతను పెట్టినంతనే కోర్టులన్నీ లోపలేసారు కదా. కోర్టు ఉంది, జడ్జిలు ఉంటారు, అన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఫేక్. అది ఏముండదు. జగన్ 2.0 అనేది అది జరిగేది కాదు, అది వచ్చేది కాదు పార్టీ. అసలు భవిష్యత్తులో వైసీపీకి ఏముండదు. ఎలా ఉంటుంది చెప్పమనండి. వాళ్ళ ఎలా ఉంటుంది? లాస్ట్ టైం బీసీలు ఎస్సీలు అందరూ వేసారు. మనం బీసీలు వేయలేదు. బీసీలు వేయరు కూడా ఇంకేసారి. బీసీలు మళ్ళీ టీడీపీకి వచ్చేసారు. ఇంకా ఏముండదు. ఆ జగన్ ఏదో అనుకుంటాడు తప్ప అక్కడ జరిగేది ఏముండదు. చంద్రబాబు నాయుడు గారు రేపు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ జగన్ వస్తే మందు తీసేస్తాడు, అమరావతి ఆపేస్తాడు అని ఆ 2 స్లోగన్లు పట్టుకుని వెళ్తాడు. అంత ఈజీగా ఉంటుంది ఏంటండి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈస్ట్ వెస్ట్ జగన్కి ఏముండదు. టోటల్గా ఒక మాటలు చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇది కాకుండా ఇంకో టర్మ్ అయితే
ఏపీని గుర్తింపు వస్తుంది మన 2040 విజన్ పార్టీ విజన్ వరకు ఆయన ఉండకపోవచ్చు కానీ ఆ మొక్క అయితే పెరుగుతుంది కదండి. ఆ మొక్క అయితే పెరుగుతుంది కదా. మోడీ గారి సపోర్ట్ ఎట్లా ఉంది? మోడీ గారు సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంది కదా. అక్కడ ఫుల్గా ఎప్పుడు రాకూడదు, ఇక్కడ ఈ టీడీపీకి వీళ్ళకి వస్తేనే ఈ కాంబినేషన్ అయితేనే మనకు అన్ని సెట్ అవుతుంది. వాడికి మళ్ళీ ఫుల్గా వస్తే మోడీటి కూడా చూడ్డు. అదే ఏంటంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకొస్తున్నారు నిధులు, బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటే లాస్ట్ టైం జగన్ ఏం చేయలేదండి, డెవలప్మెంట్ ఏం చేయలేదు. కానీ ఆ పథకాలు ఇస్తే కదా సరిపోదు కదా, అందరికీ డబ్బులు ఇస్తే సరిపోదు కదా. మన పిల్లలు మనం చదివించుకున్నాం కదా. మీ నాన్నగారు పథకం ఇస్తే చదివారండి మీరు? అన్నీ వేస్ట్. కానీ జగన్కి రాజకీయంగా తెలియదండి, ఎలా పాలసీలు అవన్నీ పెద్ద ఐడియా అంతకు బుర్రలేదండి. అతను ఫస్ట్ చక్కగా చేయొచ్చండి పరిపాలన. 151 ఇస్తే నువ్వు ఏం చేసావు? ఒక బిల్డింగ్ కట్టావా? ఏం కట్టావు? ఆ పేరు మార్చి ఈ పేర్లు మార్చి ఆడి పేర్లు తీసేసి ఈడి పేర్లు తీసేసి అవన్నీ చాలా ఎఫెక్ట్ ఉంది. ఆడి పెళ్ళాన్ని తిట్టి ఈడి పెళ్ళాన్ని తిట్టి నీకు రోజా తిడితేనే ఓట్లేరు, రోజా ఉంటే నీ పార్టీలో ఓట్లు వేయలేదు నీకు. మీ నాన్నగారు బేచ్ చూసుకుని 150 మందిని నీకు ఇచ్చారు. అది ఆ పార్టీని అలా ఉండాలి. ఒకడు వెళ్ళిపోతే ఈడు వెళ్ళిపోతాడు. రోజా వల్ల నీకు ఏ ఓట్లు ఉంటాయి? ఇప్పుడు డిబేట్లో కారుమూరి వెంకటరెడ్డి అని ఉన్నాడు, వాడు ఇష్టమైన మాట్లాడతాడు. దానివల్ల నీకు ఏం ఉండదు, అతను తెలుసుకోవాలి ఫస్ట్. ఆ ఊళ్ళో ఆడిని తిట్టే తిండి తిట్టే ఓట్లు ఎందుకు పడతాయి? అలా మనోభావాలు దెబ్బతినవా? ఏముండ చైర్మన్లు పెట్టండి, 150 బీసీ కార్పొరేషన్ చైర్మన్లు. వాళ్ళ కుర్చీలు ఉండి కాదు, బీసీలు వేస్తారేంటి? వేస్తారా? ఎందుకు వేస్తారు చెప్పండి? ఏ లెక్కలు వేస్తారు? పిచ్చి లెక్కలు కాకపోతే పిచ్చి సలహాలు ఇచ్చి 5,000 10,000 జాబ్ చేసుకుని తీసుకొచ్చి పక్కనే పెట్టుకుని సోషల్ మీడియా పెట్టి ఆడి పెళ్ళం ఇంట్లోకి రాదు, ఈడి పెళ్ళం బయటకు రాదు, ఈడి పెళ్ళం అని ఈ అగ్గిపప్పులకు అన్ని కోట్లు అంటారు. అవ్వచ్చు కదా. 5 సంవత్సరాల్లో స్నాక్స్ అయినా ఉంటాయి కదండి. అంత అవ్వకపోతే ఎంతో కొంత అవుతుంది, తింటారు కదా.